హలో అండి, ఈ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చాయండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఏమో క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను, 1 ఏమో మగ్గం బీడ్స్ యూజ్ చేస్తున్నాను గోల్డ్ కలర్వి. ఇలాగా ముందుగా వైర్ తీసుకొని గోల్డ్ కలర్ బీడ్స్ 7 బీడ్స్ ఎక్కించుకోవాలి వైర్కి. ఇలా 7 బీడ్స్ని వైర్కి మిడిల్లో ఉంచుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఒక రింగ్ తీసుకొని ఇక్కడ మిడిల్లో ఉన్న బీడ్కి రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 7 బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, అటువైపున 3 బీడ్స్ ఇటువైపున 3 బీడ్స్ వదిలేసి మిడిల్లో ఉన్న ఆ 1 బీడ్కి ఇలాగా రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ రింగ్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక హుక్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రింగ్ని లాక్ చేసేసుకొని డబుల్ టైప్కి అంటించేసేసుకోవాలి. ఇక్కడైతే మనం ఇంకా బ్రాస్లెట్ని రెడీ చేసేసుకుందాం. ఈ వైర్ని ఇలా సపరేట్ చేసేసుకొని 2 హ్యాండ్స్లో పట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపున ఉన్న వైర్కి గ్రీన్ కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. మరో హ్యాండ్లో ఉన్న వైర్కి గ్రీన్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసుకొని ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇలాగా ఈ బీడ్ని కిందకి అనేసేయాలి. ఇలాగ ఈ వైర్లు టైట్గా లాగేస్తే మనకైతే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి ఆరెంజ్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. అటువైపునున్న వైర్కి ఆరెంజ్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. ఇలాగా ఇటువైపునున్న వైర్కి ఇలా ఆరెంజ్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్ 3 ఎక్కించుకోవాలి. ఇలా 3 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి ఈ 2 వైర్లని లాగేసేయాలి. ఇలాగ ఈ 2 వైర్లు పట్టుకొని ఇలాగ లాగేస్తే మనకు ఆరెంజ్ కలర్ బీడ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు వైర్కి ఇటువైపునున్న వైర్కి గ్రీన్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. అటువైపునున్న వైర్కి 1 గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా ఒకసారి గ్రీన్ కలర్ బీడ్స్ మరోసారి ఆరెంజ్ కలర్ బీడ్స్తో వేస్తున్నాం మనం. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడ్ వస్తుంది. అటువైపునున్న వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడు 3 గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి. ఇలాగా 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మనకైతే ఇలాగ డిజైన్ ఫామ్ అవుతుంది. మరలా ఇటువైపునున్న వైర్కి 1 గ్రీన్ కలర్ బీడు 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. అటువైపునున్న వైర్కి 1 గ్రీన్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు మనం ఏ కలర్ బీడ్స్ వేసుకోవాలి, ఏ హ్యాండ్లో వేసుకోవాలనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇటువైపునున్న హ్యాండ్కి 1 ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి వైర్కి. అటువైపునున్న వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడు 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలాగ 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఇటువైపునున్న హ్యాండ్లో ఉన్న వైర్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే
ప్రతిసారి మనకి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్కి గ్రీన్ కలర్ బీడు గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కిస్తున్నాం. రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి ఆరెంజ్ కలర్ బీడ్స్ 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కిస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించాం, దానికి 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించాం. అటువైపున గ్రీన్ కలర్ బీడ్ 1 ఎక్కిస్తున్నాం. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్కి మనం ఆరెంజ్ కలర్ బీడ్ ఒకటి ఎక్కిస్తున్నాం. రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి ఆరెంజ్ కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కిస్తున్నాం. ప్రతిసారి ఇలాగే వస్తుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా బ్రాస్లెట్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగ రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి ఆరెంజ్ కలర్ బీడ్ ఒకటి, 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కిస్తున్నాం. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేస్తున్నాం. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ బ్రాస్లెట్ని రెడీ చేసేసుకోవచ్చు. మనం ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్కి గ్రీన్ కలర్ బీడ్ ఒకటి ఎక్కిస్తున్నాం, గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కిస్తున్నాం. ఇలాగా 3 గోల్డ్ కలర్ బీడ్స్ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్కి మాత్రమే వస్తున్నాయి ప్రతిసారి. రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి 1 గ్రీన్ కలర్ బీడ్ మాత్రమే ఎక్కిస్తున్నాం. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్తో వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేస్తున్నాం. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కిస్తాం. రైట్ హ్యాండ్లో వైర్కి ఆరెంజ్ కలర్ బీడు 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కిస్తాం. ఇలాగ 1 బీడ్ ఎక్కిస్తున్నాం. ఇటువైపు ఉన్న వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడు 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కిస్తున్నాం. ప్రతిసారి అలాగే లెఫ్ట్ హ్యాండ్లో వైర్కి గ్రీన్ కలర్ బీడు గోల్డ్ కలర్ బీడ్స్, రైట్ హ్యాండ్లో వైర్కి ఆరెంజ్ కలర్ బీడు గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కిస్తున్నాం మనం. ఇలాగా మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేస్తున్నాం. ఇలాగే మన హ్యాండ్కి సరిపోయినంత బ్రాస్లెట్ని మనం ఇలాగ రెడీ చేసేసుకోవాలి. ఇలాగ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు అక్కడ ఆరెంజ్ కలర్ బీడ్స్ వేస్తున్నాం కదా, నెక్స్ట్ గ్రీన్ కలర్ బీడ్స్ వేస్తున్నాం. ఇలాగ గ్రీన్ కలర్ బీడ్ అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకుంటున్నాం. గోల్డ్ కలర్ బీడ్స్ అటువైపున 3 బీడ్స్ ఇటువైపున 3 బీడ్స్ ఎక్కించుకుంటున్నాం. ఫైనల్గా కదా మనం రింగ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా ఇటువైపున 3 గోల్డ్ కలర్ బీడ్స్ అటువైపున 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకుంటున్నాం. ఇప్పుడు మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేస్తున్నాం. ఇక్కడ ఈ వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఒకవైపున వైరు పొడవుగా వచ్చింది, ఒకవైపున వైరు పొట్టిగా వచ్చింది. ఇలాగ టైట్గా ముడి వేసుకొని ఈ 2 వైర్లు పట్టుకొని మరో ముడి కూడా వేసుకోవాలి. ఇలాగ ఒకవైపున ఎక్కువ బిడ్స్ మరోవైపున తక్కువ బిడ్స్ వేసే డిజైన్ అన్నింటికి కూడా వైర్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి మనం, లేదంటే బ్రాస్లెట్ సరిపోదు. ఇప్పుడు ఈ వైర్ని కట్ చేసేసుకొని ఇలాగ కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉంచుకోవాలి మంటని, లేదంటే అంటుకొని పోతే అది కాలిపోతుంది. ఇలాగ హుక్ చైన్ తీసుకొని ఈ రింగ్ యాడ్ చేసుకొని ఈ హుక్ చైన్ని దీనికి యాడ్ చేసేసుకోవాలి బీడ్లో నుండి. ఇక్కడ మిడిల్లో ఒక బీడ్ ఉంటుంది కదా, 7 బీడ్స్లో మిడిల్లో ఉన్న బీడ్కి ఇలాగ రింగ్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రింగ్ని లాక్ చేసేసుకుంటే మనకైతే బ్యూటిఫుల్ బ్రాస్లెట్ రెడీ అయిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్లో బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్పే విధానం కనుక మీకు అర్థమవుతుంది, యూజ్ అవుతాయి వీడియోస్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.